వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు మీకు మసాలా దही తడక చేయడం నార్త్ ఇండియన్ స్టైల్ చూపిపోతాను. నేను రోజు పెరుగు తినేవాళ్ళు పెరుగు చాలా ఇష్టపడతారు. దీనికి కావాల్సిన పదార్థం ఏంటి అని చూపిస్తాను. నేను ఒక హాఫ్ కేజీ పెరుగు, దీనికి లంప్స్ లేకుండా, దానికి గంటలు లేకుండా మంచిగా కొట్టి పెట్టుకున్నాను. దీన్ని హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నాను. ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నాను. ఒక 4-5 రెంబలు నేను గార్లిక్ దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, ఒక 1/4 స్పూన్ అంతా నేను పసుపు తీసుకున్నాను. ఒక స్పూన్ అంతా మిరప్పొడి, ఒక టేస్ట్ ఇంత సాల్ట్ అండ్ షుగర్. ఈ షుగర్ ఇంపార్టెంట్ దీనికి. ఒక స్పూన్ షుగర్ తీసుకున్నాను, ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. దీనికి మళ్ళీ గీ కావాల్సి వస్తుంది. నేను గీ ఇప్పుడు ఎలా చేయడం చూపిస్తానండి. ఆల్రెడీ కడాయి పెట్టుకున్నాను. నేను గీ యాడ్ చేసుకుంటున్నాను అండి. కొద్దిగా ఇంట్లో జీలకర్ర యాడ్ చేసుకుంటాను. వేయిందండి. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేగింది గీలో. ఇప్పుడు దీన్ని ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ నేను గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఆ గీలో దీన్ని కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మీకు యాడ్ చేస్తాం. ఆనియన్ మంచిగా వేగిందండి, గీలో రోస్ట్ అయింది. ఇప్పుడు నేను దీంట్లో పసుపు, కారం యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం కలబెట్టుకోండి మంచిగా. అది పచ్చివాసన పోవాలి. కారం పచ్చివాసన పోయి ఒక 2 మినిట్స్ వేయించాను దీన్ని. సిమ్లో పెట్టి ఐలో పెడుతుంది అనమాట. ఇప్పుడు పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేయండి, లేకపోతే పెరుగు అనేది పగిలిపోతాయండి. స్టవ్ ఆపేసి దీన్ని పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇది అయిందండి. అయిన తర్వాత దీనికి సాల్ట్ అండ్ షుగర్ 2 దీనికి యాడ్ చేసుకుంటున్నాను. ఇది అయిందండి. ఒక 2 మినిట్స్ తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసి మీకు చూపిస్తాను. సో మసాలా దही తడక రెడీ అయిపోయిందండి. నార్త్ ఇండియన్ స్టైల్ చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీకి, పూరికి, మీకు పరోటా కానీ, రైస్ కానీ అద్దరిపోతాయి. ఎప్పుడు పెరుగు తినకుండా ఉండే పిల్లలు కూడా చాలా లైక్ చేసి తింటారు. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది కమెంట్ చేయండి. టేస్ట్ చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా